అసెంబ్లీ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, రెండో స్థానం కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడాలని అన్నారు. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి తమ స్ట్రాటజీ తమకు ఉందన్నారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ప్రచారం కోసం కమిటీలు వేసుకున్నామని, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి నియంత్రిత ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదే స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కూడా ప్రజలు ఎంతో ఆశతో ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఆ దిశలో తెలంగాణ ప్రజల ఈ 30-40 రోజులు మేమందరం కూడా కష్టపడతాము. ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో రెండవ స్థానం కోసమో మూడవ స్థానం కోసమో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడాలి. ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనను చూశారు, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పాలన చూశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను